హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మూస్ మైనస్ I6W. ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి బీట్రూట్తో పులావ్ అండి. బీట్రూట్ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. బీట్రూట్ అన్నది చాలా హెల్తీ అండి ఆరోగ్యానికి అయితే. కానీ బీట్రూట్ ఫ్రై అన్నది మనలో చాలామందికి నచ్చదు. చిన్నపిల్లలకైతే అస్సలు చెప్పనక్కర్లేదు. బీట్రూట్ ఫ్రై అంటే చాలా దూరం ఉంటారు మ్యాక్సిమము. అలాంటి వాళ్ళకి ఇలాంటి బీట్రూట్ పులావ్ అన్నది ఒక్కసారి ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ కావాలని అయితే అడుగుతారు. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే బీట్రూట్ యాడ్ చేయటం వల్ల హెల్త్, టేస్ట్ అయితే వస్తుందండి ఈ పులావ్ వల్ల. ముందుగా అయితే స్టవ్ వెలిగించేసుకొని దాని మీద బిర్యానీ చేసుకునే గిన్నె పెట్టేసుకొని అందులో 1 స్పూన్ గీ, 1 స్పూన్ నెయ్యి, అలాగే 1 స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కనివ్వండి. ఈ కాంబినేషన్లో పులావ్ అన్నది చాలా టేస్టీగా ఉంటుందండి. ఆయిల్ గీ హీట్ ఎక్కిన తర్వాత అందులో చిటికెడు ఆవాలు బాగా వేగిన తర్వాత అందులోనే ఒక రెమ్మ కరివేపాకు బాగా ఫ్రై అయిన తర్వాత బిర్యానీకి సంబంధించిన స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోండి. బిర్యానీ ఆకు తర్వాత మీకు ఇష్టమైన మిగతా అన్నీ కూడా బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసుకొని అవి మొత్తం కూడా బాగా వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఆనియన్ అయితే వేసుకొని ఆనియన్ని బాగా ఫ్రై చేయండి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే ఆనియన్ని బాగా ఫ్రై చేసుకోండి. ఆనియన్ వేగిపోయిన తర్వాత అందులోనే ఒక టమోటా అయితే సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇది ఆప్షనల్ అండి. టమోటా మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి, మీ ఇష్టము. అందులోనే 2 పచ్చిమిర్చి అయితే సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. మీ స్పైసీకి తగ్గట్టు అయితే వేసుకోండి, 1 లేదా 2 అన్నది. మొత్తం కూడా బాగా వేగనివ్వండి. మొత్తం బాగా వేగిన తర్వాత అందులోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నది యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నది పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోండి. పచ్చివాసన పోయిన తర్వాత అందులోనే 2 మీడియం సైజ్ క్యారెట్లు అయితే సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అందులోనే 2 మీడియం సైజ్ బంగాళదుంపలు కట్ చేసుకొని వేసుకోండి. అందులోనే 1 మీడియం సైజ్ బీట్రూట్ అన్నది బాగా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. బీట్రూట్ ముక్కలు అన్నవి బాగా సన్నగా అయితే కట్ చేసుకోవాలి. ఎందుకంటే బీట్రూట్ అన్నది పెద్దగా కట్ చేసుకుంటే అంత టేస్టీగా ఉండదు. సో బీట్రూట్ ముక్కలు అన్నవి కొంచెం చూసుకొని బాగా చిన్నవిగా అయితే కట్ చేసుకోండి. మొత్తం కూడా ఒక 2 మినిట్స్ అయితే గరిటెతో మిక్స్ చేసుకుంటూ బాగా వేయించుకోండి. ఆఫ్టర్ 2 మినిట్స్ తర్వాత టేస్ట్కి సరిపడా సాల్టు, 1 స్పూన్ కారం, మనం ఆల్రెడీ పచ్చిమిర్చి యాడ్ చేసాం కాబట్టి చూసి కారం యాడ్ చేసుకోండి. అందులోనే 1/2 స్పూన్ ధనియాల పొడి, అలాగే 1/2 స్పూన్ అన్నది బిర్యానీ మసాలా వేసుకొని మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోండి. మొత్తము ఒక 2 మినిట్స్ అయితే గరిటెతో బాగా మిక్స్ చేసుకుంటూ ఉండండి. 2 మినిట్స్ తర్వాత మూత పెట్టేసేసి కాయగూరలన్నీ కూడా ఒక 5 మినిట్స్ అయితే మగ్గనివ్వండి. బాగా మెత్తగా అయితే మగ్గిపోతాయి. చూడండి, ఆఫ్టర్ 5 మినిట్స్ తర్వాత అయితే కాయగూరలన్నీ కూడా బాగా మగ్గిపోయాయి, అంటే కుక్ అయిపోయాయి. మరి ఎక్కువగా కుక్ అవనవసరం లేదు, ఎందుకంటే మనం మళ్ళీ రైస్ ఉడికించుకుంటాం కదా, అప్పుడు కాయగూరలు అన్నవి బాగా ఉడికిపోతాయి. ఒక 90% ఉడికిపోయిన తర్వాత అయితే మూత అన్నది రిమూవ్ చేసుకొని అందులో మనం ముందుగా వాష్ చేసి నానబెట్టుకున్న రైస్ అయితే వేసుకోండి. నేనైతే 2 గ్లాసుల రైస్ అయితే నార్మల్ రైస్ అయితే తీసుకుంటున్నాను. సో నేను దానికి తగ్గ స్పైసెస్ అయితే చెప్తున్నాను. మీరు బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు, కానీ పులావ్కి నార్మల్ రైస్ తీసుకుంటేనే ఆ పులావ్ ఫ్లేవర్ అన్నది, టేస్ట్ అన్నది బాగుంటుంది. బాస్మతి బిర్యానీకి అయితే బాగుంటుంది, పులావ్కి నార్మల్ రైస్ అయితేనే మ్యాక్సిమం బాగుంటుంది. మీ ఇష్టము, ఏ రైస్ అయినా తీసుకోవచ్చు. నేను ఇప్పుడు 2 గ్లాసుల నార్మల్ రైస్ తీసుకున్నాను. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ అయితే వేసుకుంటున్నాను. అదే ఒకవేళ మీరు బాస్మతి రైస్ తీసుకుంటే 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ అయితే పోసుకోవాలి. మామూలు రైస్కి అయితే 1 గ్లాస్కి 2 గ్లాసులు, బాస్మతి రైస్కి అయితే 1 గ్లాస్కి 1.5 గ్లాసు. మొత్తం వాటర్ కూడా పోసేసి బాగా మిక్స్ చేసేసుకొని ఒక 10 మినిట్స్ అయితే కుక్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసుకొని అయితే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే అడుగు ఈజీగా మాడిపోతుంది. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ అయితే కుక్ చేసుకోండి.
ఆఫ్టర్ 10 మినిట్స్ తర్వాత మూత రిమూవ్ చేసుకొని చూడండి, ఎక్కడ కూడా వాటర్ కంటెంట్ లేకపోతే పులావ్ రెడీ అయిపోతుంది. ఒక గరిట తీసుకొని మధ్యలో కానీ ఒక సైడ్ కానీ లైట్గా గుచ్చి చూస్తే ఆ గరిటకి ఎక్కడ కూడా తడి అన్నది తగలపోతే ఎక్కడ వాటర్ కంటెంట్ లేనట్టే ఆ రైస్లో. సో అది ఒక చిన్న టిప్ అండి. గరిటెతో మిక్స్ చేసుకుంటే రైస్ మొత్తం పాడైపోతుంది, బిర్యానీ కానీ పులావ్ కానీ. సో అలా ఒక సైడ్కి మధ్యలో గరిటెతో గుచ్చి చూసినట్లయితే ఎక్కడ కూడా తడి లేకుంటే మీకు బిర్యానీ కానీ పులావ్ కానీ రెడీ అయిపోయినంటే. ఇంతేనండి, ఎంతో టేస్టీ అయిన హెల్తీ అయిన బీట్రూట్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. బీట్రూట్తో చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. బీట్రూట్ తినడం వల్ల బీపీ పేషెంట్స్కి, అలాగే క్యాన్సర్ నివారణకి, అలాగే రక్తం తక్కువ ఉన్న వాళ్ళలో రక్తం మెరుగుపరచడానికి ఇలా చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి బీట్రూట్ వల్ల. మెదడుకు కూడా, బ్రెయిన్కి కూడా బీట్రూట్ అనేది బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా మంచిది. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, బీట్రూట్ తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అలాంటి బీట్రూట్ని స్కిప్ చేయకుండా మీ నచ్చని వాళ్ళు ఇలా పులావ్ చేసుకొని తినడం వల్ల హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్ అయితే వస్తుంది. నేను చేసిన రెసిపీ మీకు నచ్చినట్లయితే మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అమ్మూస్ మైనస్ I6W.